భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న దాదాపు 750 మందికి ఉద్యోగాలు పోయాయి. వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించలేదు ప్రభుత్వం, దాంట్లో విఫలమైంది. భోగాపురం ఎయిర్పోర్ట్లో పోనీ వీళ్ళందరినీ కూడా అకామిడేట్ చేశారంటే అది కూడా చేయరా. అక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకున్నారు. అందులో కూడా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఎవరిని కూడా ఉద్యోగాలకు తీసుకోలేదు. వాళ్ళ వెబ్సైట్లో కూడా కెరీర్స్ అనే కాలంలో ఈ 4 జిల్లాల వాళ్ళు ఎవరిని అప్లై చేయకుండా బ్లాక్ చేశారు. ఎంత కూడా స్థానికులకి ఒక 29/2019 అని యాక్ట్ మనకు ఉంది. అందులో స్థానికులకి 75% ఉద్యోగాలు ఇవ్వాలనే యాక్ట్ చేశారు. మరి ఆ చట్టం ఏమైంది ఇక్కడ? ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఈవేళ స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వకుండా మరి అభివృద్ధి ఎవరి కోసం? 10 ఏళ్ల పాటు మీకు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాదు. ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఎవరికి వస్తుంది ఆదాయం? ఎవరి కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం అనేది సామాన్యుడిగా ప్రతి ఒక్కరికి ఆ ప్రశ్న ఉదయిస్తోంది. ఇవాళ అడగాలి, ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ఇది న్యాయమా అన్యాయమా అనేది ఆలోచించాలి. ప్రజల మీద ఒకటే బాతుంటే ఎన్నాళ్ళు ఈ భరిస్తారు ఈ ప్రజలు? పాలకులారా ఒక్కసారి ఆలోచించండి. విశాఖపట్నం ఎయిర్పోర్టుని తీసేసి ఇవాళ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టినందువల్ల విశాఖపట్నం ప్రజలు ఎంతగా కన్నీరు కారుస్తున్నారో, ఎంతగా విలపిస్తున్నారో, ప్రయాణాలు చేయాలంటే ఎంత భయపడుతున్నారో, ఎంత ఆలోచిస్తున్నారో ఒక్కసారి విశాఖ ప్రజాప్రతినిధులందరూ కూడా, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అంతేకాదు ఈవేళ ఎవరికైతే ఉద్యోగాలు పోయాయో వాళ్ళకి ఇప్పుడు 40 ఏళ్ళ వాళ్ళకి ఉద్యోగాలు పోతే 60 ఏళ్ళకి వాళ్ళు రిటైర్ అవుతారు. యాక్చువల్గా అవ్వాలి. ఈ 20 ఏళ్ళు ఏదైతే ఉందో ఇంకా చేయాల్సిన సర్వీసు, ఆ 20 ఏళ్ళకి కూడా జీతం ఎంత వస్తుందో అంత జీతం కూడా నష్టపరిహారంగా ప్రతి ఎంప్లాయీకి ఇవ్వాలి. ఆ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం జిఎంఆర్ వాళ్ళ చేత ఇప్పిస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పిస్తారా, ఎవరైతేనేమి ఆ కుటుంబాలని, ఆ 750 కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ దిశగా ప్రజాప్రతినిధులందరూ ఒత్తిడి చేయాలి ప్రభుత్వం మీద. ఇదేమి తన పట్టని విషయం కింద ప్రజాప్రతినిధులు ప్రవర్తిస్తుంటే చాలా ప్రజలందరూ కూడా ఆందోళనకరమైన పరిస్థితిలో పడిపోయారు. ఎవరు అడుగుతారు మా గురించి అనే ప్రశ్న. ఇలాగే కనుక తాత్సారం చేస్తే ఎవరు కూడా, ప్రజలందరూ కూడా నిలదీసి అడిగే ప్రశ్న వస్తుంది. అంతవరకు తెచ్చుకోకుండా ప్రభుత్వమే ముందు జాగ్రత్తగా వీరందరికీ కూడా ఉపాధి కల్పించాలి. లేదంటే వారికి సర్వీస్ ఎంత ఉందో అంత సర్వీస్కి కూడా జీతం అయితే ఎంత వస్తుందో, రిటైర్ అయితే ఎంత వస్తుందో అంత మొత్తం కూడా నష్టపరిహారంగా ఇప్పించాల్సి ఉంది.